ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పబోయే కథ ఒక గురువు తన శిష్యుని జీవితం ఎలా మార్చాడో చెప్పే నీతి కథ. ఒకరోజు రాజు స్నేహితులతో నవ్వుతూ, ఇన్ని పుస్తకాలు మనకి ఎందుకు, తర్వాత పరీక్షల ముందు చదువుకుందామని చెప్పి స్నేహితులతో చెప్పాడు. ఈ విషయాన్ని గురువు విని కొంచెం బాధగా, రాజు విద్య జీవితాన్ని మార్చే ఆయుధం, దీని విలువ నువ్వు ఇప్పుడే తెలుసుకోవాలని చెప్పి అక్కడి నుంచి మందలించి వెళ్ళిపోయారు. మరుసటి రోజు రాజు వచ్చి, ఇప్పుడు సరదాగా ఉంటే చాలు మాస్టారు, తర్వాత చూద్దాంలే అని గురువుగారితో అన్నాడు. మరుసటి రోజు గురువుగారు, రాజు ఇటురా అని పిలిచి, ఇప్పుడు ఈ చిన్న మొక్కని నేల నుంచి బయటికి తీసి చూడు అని అన్నారు. వెంటనే రాజు, ఈజీగా పీకేస్తాను చూడండి మాస్టర్, చాలా సులభం, చిన్న మొక్కే కదే అని అన్నాడు. గురువు, సరే ఇప్పుడు కొంచెం పక్కకి వెళ్దాం రా అని చెప్పి తీసుకొని వెళ్ళి, ఇప్పుడు ఈ పెద్ద చెట్టుని బయటికి ఉపికించమని అడిగాడు. రాజు ఆసక్తిగా, ఇది అసాధ్యం మాస్టారు, ఇది బలంగా నేల కట్టుకొని పోయింది, నేను ఎలా తీయగలను అని అన్నాడు. రాజు అన్న మాటలకు ఆ గురువు గారు చిన్నగా నవ్వుతూ, అదే విద్య చిన్నప్పుడే నేర్చుకుంటే సులభం రాజు, పెద్దయ్యాక అలవాట్లను మార్చడం కష్టం అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత రాజు వచ్చి, మాస్టారు, మీరు చూపించిన మార్గం వల్లే నేను ఇంతగా మారగలిగాను, నా భవిష్యత్తు మంచి దిశగా సాగుతుందని మాస్టారుకు చెప్పాడు. గురువు అభిమానం గల నవ్వుతో, విద్యార్థి మార్పే నా విజయం రాజు అని చెప్పి అక్కడి నుంచి ప్రశంసలు కురిపించారు. గురువు నిజమైన మార్గదర్శి. విద్యార్థి చిన్నప్పుడే నేర్చుకుంటే అతని భవిష్యత్తు వెలుగొందుతుంది. ఈ కథలో నీతి ఏమిటంటే, విద్యకు గౌరవం ఇవ్వండి, అది మీకు గౌరవం తెచ్చిపెడుతుంది.